హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మేము బాలికెళ్ళినప్పుడు, ఈ ఇయర్ ఎళ్ళినప్పుడు తీసిన వీడియో. సో, మేము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళామనమాట. ఈ రిసార్ట్‌లోనే మేము ఉన్నాము. బాలీలో ఏంటంటే, మనం ఐదర్ సీకి క్లోజ్‌గా ఉండగలుగుతాము, లేదా ఇలా విలేజెస్‌లో ఉండొచ్చు. విచ్ హాస్ మోర్ నేచర్. సో, మాకి ఎలాగో చెట్ల పిచ్చి బాగా ఎక్కువ కాబట్టి, గ్రీనరీ అంటే అసలు మాకు దానికంటే మించింది ఇంకేం ఉండదు కాబట్టి, ఈ ప్లేస్‌లో ఉన్నాము. ఇట్ ఈస్ ఇన్ అ విలేజ్ అనమాట. సో, ఈ రిసార్ట్‌లో ఈ రూమ్ మా రూమ్ అనమాట. ఈ బయటికొచ్చిన తర్వాత రూమ్ బయటే మీకి చూస్తే అసలెంత అమేజింగ్ వ్యూ అంటే నేను మీకు చెప్పలేను. అసలు ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సీన్. ఆ బయట అలా ఆ ఫిషెస్ తిరుగుతూ ఉంటాయనమాట. అక్కడే టేబుల్ మీద మనకి కొంచెం ఫుడ్ కూడా పెడతారు, ఫిష్ ఫుడ్. సో, మనం అలా ఏస్తూ ఉంటే అది మన చుట్టూ అలా తిరుగుతూ ఉంటదనమాట. మార్నింగ్ లేసిన తర్వాత రిసార్ట్‌ని ఫుల్‌గా వీడియో తీసేద్దాం అనుకున్నాను కానీ, ఇట్స్ అ వెరీ బిగ్ రిసార్ట్. సో, బ్యాటరీ కారో ఏదైనా యేసుకొని వెళ్ళాల్సొచ్చేది. బట్ అంత టైం లేకపోవడం వల్ల ఎంతవుతే అంత కాస్త తీశాను. ఇది అక్కడ రిసార్ట్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్. ఇది రైట్ ఎదురుంగా మా రూమ్ ఎదురుంగానే ఈ స్విమ్మింగ్ పూల్ ఉండే అనమాట. ఇంకా ఈ రిసార్ట్‌లో స్పెషల్ ఏంటంటే స్పా సర్వీసెస్ అనమాట. ఈ రిసార్ట్‌లో స్పా సర్వీసెస్‌కి 4.5 రేటింగ్ ఇచ్చారు. అది మేము ముందే చూసుకున్నాము. సో, మేము ష్యూర్‌గా అది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని చెప్పి మార్నింగ్ 8:00 లేసి స్పాకెళ్ళిపోయాము. ఇంకా మేము స్పాకెళ్ళాం కదా అనేసి అని పిల్లలు కూడా దే డిడ్ంట్ వాంట్ టు మిస్ ద స్విమ్మింగ్ పూల్ అనమాట. సో, అదే టైంకి పిల్లల్ని కూడా మార్నింగ్ 7:00 లేసి 10 దాకా ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. ఎందుకంటే మేము ఓన్లీ 3 డేస్ కోసం వచ్చాము ఈ ట్రిప్‌కి. అండ్ 3 డేస్‌లో ఇట్ వాస్ అ వెరీ టైట్ స్కెడ్యూల్ అనమాట. ఇంకోటేంటంటే బాలీలో రోడ్స్ చాలా నారోగా ఉంటాయి. సో, ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతూ ఉంటది. సో, మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళాలంటే మాత్రం తప్పకుండా ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. సో, దాని ప్రకారంగా మీరు మీ స్కెడ్యూల్‌ని పెట్టుకోవాలనమాట. 3 డేస్ ఈస్ అ వెరీ షార్ట్ పీరియడ్ యాక్చువల్లీ. నన్నడిగితే అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 1 వీక్ ఎళ్తే వీ కెన్ కవర్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ బాలి అనమాట. సో, నైట్ టైము ఇక్కడే మేము డిన్నర్ చేసింది మా అందరి కోసం అరేంజ్ చేశారు వాళ్ళు. అండ్ మార్నింగ్ కూడా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీగా ఇచ్చారు. సో, యూ కెన్ చూజ్ ఏ బ్రేక్‌ఫాస్ట్ కావాలన్నా పాన్ కేక్స్, యూ హ్యావ్ సీరియల్స్. సో, మనం ఏది అడిగితే వాళ్ళు అది చేసిచ్చేవాళ్ళు. ఇన్ ద నైట్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, మార్నింగ్ లేసి పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో ఒక 2, 3 అవర్స్ బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే ఓన్లీ 1 డే వాళ్ళకి ఛాన్స్ దొరికింది స్విమ్మింగ్ పూల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఆ దొరికిన 1 డే కూడా వాళ్ళేమి వదులుకోలేదులెండి. దే హాడ్ గుడ్ ఫన్. సో, వాళ్ళు ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న టైంకి మేమందరం స్పాకెళ్ళిపోయామనమాట. ముందే అపాయింట్‌మెంట్ తీసుకొని ఎళ్ళాల్సొస్తుంది స్పాకి. సో, అందరం ఏమేం కావాలో ముందే వాళ్ళ దగ్గర అపాయింట్‌మెంట్స్ తీసుకొని టైం ప్రకారంగా మేమెళ్ళి మా స్పా ఎక్స్‌పీరియన్స్ చేసే లోపల పిల్లలు ఎంజాయ్ చేసేసారనమాట ఇక్కడ. సో, ఇదొక విలేజ్ అండి. ఇక్కడ మనకి చుట్టుపక్కల లోకల్స్ అందరూ చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అవన్నీ వాళ్ళ దగ్గర ఎక్స్‌ప్లోర్ చేసాం మేము. ఇంకా తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినేసి అలా టూర్ కోసం స్టార్ట్ అయిపోయాం. అయితే ఇక్కడ ఫుడ్ మాత్రం తెలియకుండా ఏది పడితే అది ఆర్డర్ చేయకపోవడం బెటర్. నేను చేసింది అదొక తప్పు. ఇంకోటి నెక్స్ట్ ఇక్కడికెళ్ళామనమాట ఈ ప్లేస్‌కి. ఈ ప్లేస్ ఎవ్వరికీ తెలీదంటూ ఉండదు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలకి ఇలా ఫోటోలు కావాలంటే అందరూ తప్పకుండా బాలీకెళ్తారు. ఈ ప్లేస్‌లో ఏంటంటే రైస్ ఫీల్డ్స్, ఇవన్నీ రైస్ ఫీల్డ్స్ అనమాట. మనకి ఇండియాలో గూడా బోలెడు దొరుకుతాయి కానీ, ఆ ప్లేస్ ఫేమస్ అయింది కాబట్టి ఇంక అందరూ అలా బాలీకెళ్ళి ఫోటోస్ తీసుకోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయనమాట. ఈ స్వింగ్ ఏంటంటే ఈ స్వింగే చాలా ఫేమస్ అనమాట. మీకు ఇలా సింగిల్ స్వింగ్, డబుల్ స్వింగ్ అంటే సింగిల్‌గా మీరు ఊగొచ్చు, లేదా డబుల్‌గా ఊగొచ్చు. అండ్ అక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనం కావాలంటే కాస్ట్యూమ్స్ మనం హైర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మా గ్రూప్‌లో వంశు ఒకతే ఇలా కాస్ట్యూమ్ తీసుకొని వాళ్ళ దగ్గర హెయిర్ స్టైలిస్ట్ అందరూ ఉంటారనమాట. సో, కాస్ట్యూమ్ మనం వేరేగా చార్జ్ చేస్తారు. అది తీసుకొని హెయిర్ స్టైల్ అవన్నీ పెట్టి అప్పుడు మనకిలా స్పెషల్‌గా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. దానికి ఎక్స్‌ట్రా చార్జెస్ పడతాయి. సో, మనం ఇలా ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోవచ్చు. సో, బేసిక్‌లీ ఎవరికైతే ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి పిక్చర్స్ కావాలి, సోషల్ మీడియాలో మంచి మంచి పిక్చర్స్ కావాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు గో. సో, అలా ఈ స్వింగ్‌లో సింగిల్‌గా ఊగొచ్చు. ఇద్దరు ఊగడానికి కూడా వేరేగా స్వింగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ స్వింగ్ కూడా ఊగడానికి వేరేగా ఉంది. సో, వేరే మా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేశారు ఆ ప్లేస్‌ని. ఆ తర్వాత మేము సీ వైపు వెళ్ళిపోయామనమాట నెక్స్ట్ డే.
ఇంకా సీ వైపు వెళ్తే తెలిసిందే కదా మీకు, పిల్లలు ఎక్కడ ఊరుకుంటారు గేమ్స్ ఆడకుండా. సో, అక్కడ కూడా రకరకాల గేమ్స్ ఉండే. సో, వీళ్ళకి దొరికిన టైంలో వీళ్ళు ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారో అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేశారు. పారాగ్లైడింగ్ లేదా అండర్ వాటర్ వాకింగ్ అవని ఇదని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏవీటీ ఏటీవీ రైడ్స్ అని ఉంటదనమాట. ఇలా బైకింగ్ అనమాట. అస్సలు పిల్లలు ఇది మాత్రం ఏదన్నా వదలడానికి రెడీగా ఉన్నారు కదండీ! ఇది మాత్రం వదులుకోనన్నారు. సో, దే ఎంజాయ్డ్ ఇట్. ఆ తర్వాత రాత్రి డిన్నర్ కోసమని ఈ ప్లేస్‌కెళ్ళాము. ఇది మా రిసార్ట్ దగ్గరలోనే ఉన్న ఒక రెస్టారెంట్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు మీకు చూస్తేనే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఓల్డ్ టెంపుల్ అనమాట. దాన్ని అలా కన్వర్ట్ చేసేసారు. ఒక లైవ్ మ్యూజిక్ కూడా నడుస్తుండే. సో, మేమిక్కడ డిన్నర్‌కొచ్చేసాం. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో, మేము ఫస్టే వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీకు వంశు, అబ్బు ఆల్రెడీ వచ్చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, డిన్నర్ అంతా అయిన తర్వాత మేము రూమ్‌కెళ్ళిపోయామనమాట. అలా 3 డేస్ చాలా ఇది మేమెళ్ళిన స్పా అనమాట. రూమ్ దగ్గర ఉన్న స్పా. సో, ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఎవరైనా బాలికి ప్లాన్ చేస్తే మాత్రం ప్లీజ్ ప్లాన్ ఫర్ అట్‌లీస్ట్ 1 వీక్. ఇదేమో మా రూమ్‌లో మా రిసార్ట్‌లో మా కోసము స్పెషల్‌గా ఒక డాన్స్ అరేంజ్ చేశారనమాట. వీళ్ళు బాలి లోకల్స్. సో, వాళ్ళ లోకల్ డాన్స్ మాకు చూపిచ్చాలని మా దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొని ఇది లాస్ట్ డే మేము బయలుదేరే కన్నా ముందు రోజు ఈ నైట్ ఇది అరేంజ్ చేశారు. పాపం మేము వచ్చేటప్పటికి రాత్రి 10:30 అయింది. ద ప్రోగ్రామ్ 8:00 అసలు మేము అపాయింట్‌మెంట్ ఇచ్చాము. కాకపోతే మేము వచ్చేటప్పటికి 10:30 అయింది ట్రాఫిక్ జామ్ వల్ల. సో, 10:30కి వచ్చినా కూడా పాపం వాళ్ళ హోటల్ వాళ్ళు మా కోసమని వీళ్ళని ఆపి, ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో, దిస్ ఈస్ దేర్ లోకల్ డాన్స్ అనమాట. బాలి లోకల్ డాన్స్ అంటే ఇది. సో, ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఇద్దరు లేడీస్ చాలా బ్యూటిఫుల్‌గా డ్రెస్ అయ్యారు. ఆ తర్వాత దేర్ వాస్ అ మేల్ డాన్స్ ఆల్సో. నాకు తెలిసి ఇది ఎలా అంటే మన కేరళలో కొంచెం ఆ డాన్స్ ఉంటది చూడండి, కొంచెం అలా అనిపిచ్చింది. బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఆ తర్వాత కొంచెం పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిచారనమాట. వాళ్ళు డాన్స్ నేర్పించడానికి. అలా వంశు కూడా ఎళ్ళిపోయింది వాళ్ళతో డాన్స్ చేయడానికి. చాలా ట్రై చేసింది. కాకపోతే నాట్ వెరీ క్లోజ్ టు దెమ్. బట్ దే ఆల్ హ్యాడ్ అ గుడ్ టైమ్ అనమాట. పిల్లలు కూడా దే రియల్లీ ఎంజాయ్డ్. సో, it was a very beautiful trip. Please subscribe for more videos.